షాద్ నగర్ ఏది దగ్గర ఔటర్ రింగ్ రోడ్కు దగ్గర అవుతుంది. అక్కడ ఇబ్రాహీంపట్నం కానీ అది చేవెళ్ళే కానీ పరిగి కానీ అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా వాసులు కానీ ఇటు నల్గొండలో కానీ అందరు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 6th ట్రై చేస్తున్నాం. కాకపోతే 9th లోపల ఎనీ డేట్ అకార్డింగ్ టు ది కన్వీనియంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్యను పిలవాలి. ఎందుకంటే ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయిండు. ఆయన బీసీలకు ఏం చేసిండు కర్ణాటకలో, ఇక్కడ కూడా బీసీలకు ఏం చేయాలి అని చెప్పడానికి. అదేవిధంగా నాదొక రిక్వెస్ట్ ఉంది. రాహుల్ గాంధీ ఒక మంచి సందేశం ఇచ్చిండు. రేపు జరగబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు కూడా బీసీ గర్జనలకు అటెండ్ అయితే ఒక మంచి మెసేజ్ వస్తుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా మేము ఎన్నికల్లో అడుగుతున్నాం. ప్రతి పార్లమెంట్లో 3 సీట్లు అడిగినాం. అయినా 2 సీట్లు ఎక్కడనైతే మెజార్టీ ఉన్నదో నల్గొండలో మెజార్టీ ఉన్నాయి 12 సీట్లు. అదేవిధంగా మహబూబ్ నగర్లో 14 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ పోయిన తర్వాత ఎస్సీ తర్వాత అక్కడ ఇవ్వాలి. మిగతా దగ్గర ఎక్కడైతే ఖమ్మం ఉన్నదనుకో ఖమ్మంలో మెజార్టీ సీట్లు ఏది ట్రైబల్స్ ఉన్నాయి, ఎస్సీలు ఉన్నాయి. కాబట్టి అక్కడ 2 ఇచ్చినా సరిపోతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ బీసీ గర్జన తర్వాత తప్పనిసరిగా ప్రజలు మన వైపు ఉంటారు. ఎందుకంటే అన్ని పార్టీలు అదే ఆలోచన చేస్తుంది. ఎన్నట్లేంది బీజేపీ కూడా మేము కాబోయే తెలంగాణలోగా బీసీని ముఖ్యమంత్రి ప్రకటిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి బీసీలందరినీ ఏకం చేయడానికే నా ఉద్దేశం. ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా తప్పనిసరిగా ఈ జయప్రదం గతంలో కూడా 2 సార్లు నేను చేశాను. సూర్యాపేటలో చేశాను విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు. అదేవిధంగా వరంగల్లో 2002లో 5-6 లక్షల మంది వచ్చారు. ఆనాడు ఇందిరాగాంధీ కోడలుగా సోనియా గాంధీ వస్తే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడం దానికి లాభమైంది. ఈ బీసీ గర్జనతోటి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు లాభం కావాలనేది నా ఉద్దేశం. ఎవరు గెలిచినా మా బీసీ ఎస్సీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు. కాబట్టి దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దీనికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అగ్రకులాల వారు కూడా గెలవాలంటే మా ఓట్లే వాడాలని వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎస్ మనకు ఈ మెజార్టీ సీటు జనం ఉన్నటువంటి వాళ్ళ ఓట్లతోటి వాళ్ళు కూడా సహకరిస్తారని నా ఉద్దేశం. తప్పనిసరిగా ఈ బీసీ గర్జన జయప్రదం చేయాలనేది నా ఉద్దేశం. ఆ తర్వాత సిద్ధరామయ్యను కలిసి వచ్చిన తర్వాత మళ్ళొకసారి సరౌండింగ్ అసెంబ్లీ సెగ్మెంట్లో తిరుగుతా అందరినీ మొబిలైజ్ చేసేసి మినిమం 2-3 లక్షల మందిని 5 అంటున్నాం కానీ మినిమం 3 లక్షల మందిని అన్న మొబిలైజ్ చేయాలనేది నా ఉద్దేశం. దీని ద్వారా కింది స్థాయిలో ఒక మెసేజ్ పోతుంది. అదేవిధంగా హైకమాండ్ కూడా అరే బీసీలలో ధైర్యం వచ్చింది, బీసీలలో కాన్ఫిడెన్స్ పెంచాలి, బీసీలకు సరి అయిన టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ కూడా ఆలోచన చేస్తుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఒక విషయం, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఏది వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని నేను ఇవాళ చూస్తున్నా. మా అంబర్పేట ప్రాంతం కానీ ఎక్కడ కూడా నిన్నటి వరకు డ్రైనేజ్ గురించి పట్టించుకోలే. ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థని రోడ్లన్నీ తవ్వుతా ఉన్నారు. ఇంతకుముందు ఏం చేశారు మీరు? ఎన్నికల ముందే గుర్తొచ్చిందా? వర్షాలు పడినప్పుడు ఎవడన్నా డ్రైనేజ్ వర్క్ చేస్తాడండి? అది ఎండాకాలంలో మొదలు పెట్టాలి. ఇవాళ ఎన్నికల దగ్గరకు వస్తున్న హడావుడిగా అన్ని గల్లీలలో తవ్వేస్తున్నారు. ఇప్పుడు అంటే డ్రైనేజ్ చేస్తారట. ఇవన్నీ ఎందుకంటే ఎన్నికల ముందు గుర్తొస్తుంది వీళ్ళకు. ఎన్నికల ముందు వాగ్దానాలు గుర్తొస్తుంది. ఎన్నో రోజులు విఆర్ఓ కేసులు కూడా ఎన్నో రోజులు ఉంటే ఇప్పుడు దాన్ని పర్మనెంట్ చేశారు. అదేవిధంగా ఎన్నో రోజులు కొట్లాడినాం ఏది ఆర్టీసీ గురించి, ఉద్యోగాల గురించి. ఇప్పుడు ఇవాళ దాన్ని కూడా ఏది ప్రభుత్వం విలీనం అంటే ఇవంతా ఎన్నికల ముందే డ్రామాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికైతే ₹1,00,000 ఇచ్చేది ఉండదు, 2 బెడ్రూమ్ ఉండదు. కేవలం వాళ్ళ పార్టీల వారికే కమిషన్ల మీద 2 బెడ్రూమ్లు ఇస్తున్నారు. అదేవిధంగా దళిత బంధువులు కూడా 3 లక్షలు తీసుకోవాలి, 7 లక్షలు వారికి ఇవ్వాలి. ఈ విధంగా దీన్ని కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాం. దాంతోపాటు ఇవాళ గతంలో గత 3-4 ఏళ్ల నుంచి నరసింహన్ గారు గవర్నర్ ఉన్నప్పుడు నాకున్నటువంటి సెక్యూరిటీ కూడా తీసేశారు. ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా ఒక పిసిసి అధ్యక్షుడు, ఇవాళ పిసిసి అధ్యక్షుడు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు తిరగవచ్చు, అన్ని అసెంబ్లీ తిరగవలసి వస్తుంది. ఆయన సెక్యూరిటీ తీయడం కారణం ఏందో నాకు అర్థమైతే లేదు.
ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టేటర్ రాజ్యమా? అపోజిషన్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు, అధికారంలో ఉన్నవాడు అధికారం లేని వారికి కూడా గౌరవం ఇచ్చిండు. అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి ఆయన సెక్యూరిటీని ఎందుకు విత్డ్రా చేసిండ్రో ఇంతవరకు మాకు చెప్తలేరు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే యు ఆర్ ది రెస్పాన్సిబుల్. రేపు ఏదన్నా నాకు కానీ రేవంత్ రెడ్డి కానీ మా కార్యకర్త నేను కూడా తిరుగుతా రాష్ట్ర మొత్తంలో. 3 ఏళ్ల నుంచి లేదు. ఎవరు అనుభవిస్తారు కదా మీరు సెక్యూరిటీ? వాడు ఎవడో తెలియదు, శాసనసభ్యుడు కాదు, మామూలు కార్యకర్తలు కూడా మీరు ఇస్తున్నారు. అంటే ఎవడైతే మీకు అనుకూలంగా మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారా? ఒక పిసిసి అధ్యక్షుడు పార్లమెంట్ మెంబరు రాష్ట్ర మొత్తం తిరుగుతాడు, ఆయనకి ఎందుకు ఇయ్యారు మీరు? మాకెందుకు ఇయ్యారు? హనుమంతరావు ఇయ్యాల కాదు, యూత్ కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మొత్తంలో తిరిగినాం నేను. అప్పుడప్పుడు మేము పొలిటికల్ గా ఏదన్నా మాట్లాడతాము, ఏది అపోజిషన్. కనుక ఎవడో హర్ట్ అయ్యి మా మీద అటాక్ చేస్తే ఎవడు రెస్పాన్సిబుల్? దట్ ఇస్ ద గవర్నమెంట్ ఫెయిలియర్. ఈ ఫెయిలియర్ వాళ్ళు గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇది డిక్టేటర్ రాజ్యం కాదు, రాజుల రాజ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికి కూడా సరి అయిన ప్రజలు వేస్తారు ఓట్లు వేసేది. తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేస్తా అంటాడు. ఏం న్యాయం రా బాబు? నువ్వే కాళ్ళు మొక్కినవా లేదా? అమ్మా ఏ దినం తెలంగాణ ఇస్తే నేను పార్టీని మార్చాను, ఇవాళ మా మీదనే టార్గెట్ చేస్తున్నారు. కానీ బీజేపీ మీద టార్గెట్ లేదు. వీళ్ళకు అండర్స్టాండింగ్ ఉన్నది. బీఆర్ఎస్ ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే చెప్తూ మరొకసారి మన బీసీలందరూ ఏకం కావాలి, రాజ్యాధికారంలో మన పాలు కూడా పంచుకోవాలని నా ద్వారా అదే ఉన్న కార్యకర్తలను ఉత్సాహంగా ఇదొక పరీక్షా సమయం అన్నది. ఈ మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తే ఎలక్షన్ లో టికెట్లు అడిగే అధికారం కూడా మనకు వస్తుందని మీ ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బీసీలకు నేను మొదటి నుంచే ఈ పని చేస్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే రేపు రాజీవ్ గాంధీ గారి బర్త్డే ఉంది. ప్రతిసారి రాజీవ్ గాంధీ బర్త్డే నేనే చేస్తా కాబట్టి నేను ఆ పనిలో ఉన్నా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఏది ఎల్లుండి నుంచి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ దిగుతా. సిద్ధరామయ్యది అదేవిధంగా రాహుల్ గాంధీ మీటింగ్ను బీసీ గర్జను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని వాళ్ళు కూడా మాట్లాడేది కూడా దీని గురించే. మా సీట్లు ఎన్ని ఇస్తారు మాకు మాట్లాడుతున్నారు. కొనసాగని అందరి ఉద్దేశం ఒకటే. థ్యాంక్ యూ. వేరే పని ఉంది. మంచి ఏంటంటే రేపు నా కార్యక్రమం ఉంది కదా, రేపు రాజీవ్ గాంధీ జన్మదినం. ప్రతిసారి జరిపినట్టే రాజీవ్ గాంధీ గారు గతంలో నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రోజులలో ఆనాడు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు సద్భావన జరిగింది. విద్వేషాన్ని పెంచుతున్నారు, దేశాన్ని విడగొట్టాలని కొన్ని శక్తులు చేసే సమయంలో ఆయన సద్భావన అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో అంటున్నాడు. రెండు ఒకటే. రేపు ఆయన జన్మదిన సందర్భంలో 9:15కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు అందరు మీడియా మిత్రులు అందరు రావాలి. ఆయన జన్మదినానికి అందరు కూడా శుభాకాంక్షలు చెప్పాలి. సద్భావన జ్యోతి కూడా వస్తుంది. ఆ జ్యోతిని అందరు రిసీవ్ చేసుకుంటారు. గతంలో ఇది ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇద్దరు, ఒక బాయ్కు ఒక గర్ల్కు. నేను రాజీవ్ గాంధీ గారు ఆ రోజులలో ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి అప్కమింగ్ పిల్లలకు ఒక 1000 రూపాయలు ఉడతా భక్తి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి 17-16 ఏళ్ల నుంచి ఇస్తున్నా. రేపు కూడా ఇస్తా. రేపు సద్భావనలో రాజీవ్ గాంధీ బర్త్డేలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. రాజీవ్ గాంధీ రుణం తీసుకోవాలి. రాజీవ్ గాంధీ ఇవాళ చెప్పకుండా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ ఆడదేవడం వల్ల ఇవాళ కొందరు వేల సంఖ్యలో మన పిల్లలు లక్షల సంఖ్యలో ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చింది. దానివల్ల అందరికి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. కనుక ఇవన్నీ ఇష్యూస్ అక్కడ మాట్లాడతాం. తప్పనిసరిగా ఇద్దరు పిల్లలకు ఎవ్రీ ఇయర్ ఇచ్చినట్టే ఈసారి కూడా ఒక బాయ్కు ఒక గర్ల్కు, ఒకటేమో మన క్రికెట్ అమ్మాయికి, ఇంకోటేమో షటిల్లో గెలిచి వచ్చినటువంటి పిల్లవాడు
ఏది నేషనల్ ఏది ఆల్ ఇండియా టోర్నమెంట్లో గెలిచినటువంటి గౌడ్కు రేపు ఆయనకు కూడా ఏది 1000 రూపాయలు అది 12 నెలలు ఇస్తాం. ఉడతా భక్తి, ఎందుకంటే ప్రభుత్వం ఇంతవరకు అతనికి ఏం సహాయం చేయలే. అదే ఒరిస్సాలో ఉన్న షటిల్ పిలానికి ఇచ్చారు, ఈ పిలానికి ఇంత ఏమి ఇవ్వలేదు. స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ స్పోర్ట్స్కు అన్యాయం చేస్తున్నారు. ప్రతిసారి ఏది లాల్ బహదూర్ స్టేడియంలో ఏదో ఫెస్టివల్ పిల్లలు ఏడాడాలి అంటే దీని గురించి నేను 10 సార్లు చెప్పిన. ఒక 30 ఎకరాలు తీసుకొని రావాయి, అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నాయి, ఎవరెవరికో భూములు ఇస్తున్నావు, అదొకటి పెట్టేస్తే అందరు మీటింగ్లు అన్నే పెట్టుకుంటారు, ఫంక్షన్లు అన్నీ అవుతుంది. అనవసరంగా స్పోర్ట్స్ మెన్ వచ్చి ఏడుస్తున్నారు. ప్రతిసారి ఏది రంజాన్ వస్తే అదేవిధంగా ఇంకో క్రిస్మస్ వస్తే ఆడనే తింటారు, ఆడనే బొక్కలు వేస్తారు, ఆడనే చెప్పులు వేస్తారు. ఆ పిల్లలకు ఆడతందుకే టైం లేదు. కాబట్టి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. లేకపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పిల్లలు 20 రోజులు ఆడకుంటే వాడు ఆట తప్పిపోతాడు, స్పీడ్ తగ్గిపోతుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.